ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ముందు చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్లు కానీ ఇతరత్ర ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు కానీ అమలు ఎప్పుడు లేకపోతే కావడం లేదు, ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్న సమయంలో స్పష్టత ఇవ్వడం మంచిది, భరోసా ఇవ్వడం మంచిది అని భావించినట్టు కనిపిస్తుంది. అందుకనే వరుసగా మంత్రులు, కీలక మంత్రులు హామీలు ఇస్తూ ఉన్నారు. హామీలు, భరోసాలు. మంత్రి లోకేష్ తల్లికి వందనం మీద ఒక వివరణ ఇచ్చారు. తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరికీ 15,000 చొప్పున ఇస్తాము అన్న వాగ్దానం చేశారు కదా సూపర్ సిక్స్లో. అది నిజానికి ఒకరికే పడింది, ఆ ఉత్తర్వు సరిగ్గా లేదు, ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. వచ్చిన తర్వాత లేదు మేము స్పష్టత ఇస్తున్నాము, ఇది కావాలని గందరగోళం సృష్టిస్తున్నారు, పూర్తి వివరాలు రూపొందిస్తామని గతంలో ఉన్నారు. ఇప్పుడు లోకేష్ దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తూ మేము దానికి కట్టుబడి ఉన్నాము, అలాగే అందరికీ, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు వస్తుంది, ఎవరు అనుమానించనక్కర్లేదు అని స్పష్టత. ఆయన నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రి ఉచిత సిలిండర్ ఇస్తా ఉన్నారు కదా, ఉచిత సిలిండర్ ఇంకా మొదలవ్వలేదు అది ఇది అన్నప్పుడు దానికి కూడా అన్ని వివరాలు పక్కాగా తయారు చేస్తున్నాము, ఉచిత సిలిండర్ చేస్తాం. మూడోది ఇంకోటి ముఖ్యమైనది, సూపర్ సిక్స్లో లేకపోయినా వాలంటీర్ల నియామకం కొనసాగింపు, వాళ్ళకు నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తారు అన్నటువంటి అంశం. ఇది జరగట్లేదు. పైగా భిన్నమైన కథనాలు వచ్చాయి. ప్రతి వాలంటీర్కు 50 ఇళ్ళు కాకుండా 100 ఇళ్ళు ఇస్తారని, అప్పుడు తగ్గిపోతాయని. రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకోవాలి, వాళ్ళేదో ఒత్తిడిలోనూ ఆందోళనతోనూ చేశారు కాబట్టి తీసుకోవాలనే కోరిక ఒకటి ఉన్నా, రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోము, మిగతా ఉన్న వాళ్ళని కొనసాగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరాంజనేయులో సంబంధిత మంత్రి ఆయన మళ్ళీ ఒక వివరణ ఇచ్చారు. వాలంటీర్లను కొనసాగిస్తాము, వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తాము చెప్పిన ప్రకారం, ఈ విషయంలో వెనక్కుపోలేదు, వివరాలన్నీ కూడా సేకరిస్తాము అని. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఈ మూడు ముఖ్యమైనవి. ఈ మూడు ముఖ్యమైన వాటిలో మా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము, మేము వెనక్కుపోవడం లేదు అని భరోసా ఇవ్వడానికి, నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి రేపు ఓటర్ అకౌంట్ బడ్జెట్లో దీనికి సంబంధించి ఏమన్నా కేటాయింపులు చేస్తారా? సోషల్ మీడియా విపరీతంగా ఉన్న సమయంలో, అలాగే 24 గంటల న్యూస్ ఛానల్స్, వీటిలో ప్రతి క్షణం వీటి మీద ఒక తనిఖీ, కొన్ని వ్యాఖ్యలు ఇవి వస్తున్నాయి కాబట్టి స్పష్టంగా చెప్పడం మంచిది, అవసరం, లేకపోతే గందరగోళం పెరుగుతుంది అనే ఒక సందేహానికి బహుశా ఇవి 3 సమాధానాలు అనుకోవాలి. అయితే హామీలు అవి ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అలాగే ఈ సమయం పోతుంది కదా, ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఉంటాయి. కనీసం ఈ బడ్జెట్ అయిన తర్వాత బహుశా ఆగస్ట్ నుంచి ఇవన్నీ మొదలవుతాయేమో మనం చూడొచ్చు.